ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, చిన్న కుందేళ్ళు బలములేని జీవులు, అయినను అవి పీట సందులలో నివాసములు కల్పించుకొనును. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 26వ వచనం. నిజమే, చిన్న కుందేళ్లు బలము లేనివే, తమ బలహీనత ఎరిగినవై జ్ఞానంతో పేటు సందుల్లో నివాసం ఏర్పరచుకున్నాయి. పేటు సందులో అంటే బలమైన రాళ్ల మధ్య చీలికలు ఉంటాయి. వాటిలో ఉంటే అవి సురక్షితంగా ఉంటాయి. అవి బలహీనమైనవైనా సరే జ్ఞానంతో తమ భద్రతకు తగిన స్థలాన్ని ఏర్పరచుకున్నాయి. ఈనాడు మనుషులమైన మనం కూడా చాలా విషయాల్లో బలహీనులమే. భయాలు, పరీక్షలు, శత్రువులు, సమస్యలు ఇలా ఉంటూ ఉంటాయి. కానీ మనం కూడా జ్ఞానంతో కుందేళ్ల వలె బలమైన ఆశ్రయాన్ని, భద్రమైన కోటను ఎంచుకోవాలి. బండరాయి వంటి స్థిరమైన ఆధారం మీద జీవితం నిర్మించుకోవాలి. ఆ బండరాయి మన దేవుడై ఉండాలి. ఆయనపై ఆధారపడితే, ఆయన ఆశ్రయాన్ని పొందుకుంటే ఆ కుందేళ్ల వలె భద్రమైన రక్షణ పొందుకోగలుగుతాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.